శిరీష ఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి కలెక్టర్ విజయరామరాజు. ప్రొద్దుటూరులో వ్యక్తిని ముక్కలుగా నరికి దారుణ హత్య. 29న జాతీయ లోక్ అదాలత్. అభివృద్ధి పనులలో పూర్తిగా అవకతవకలు ఎమ్మెల్యే కృష్ణ చైతన్య. నారా లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. అసత్య ప్రచారాలు మానండి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి. జగన్ భద్రతా సిబ్బందిపై తులసిరెడ్డి విమర్శలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి విజయరామరాజుతో పాటు జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్లు, పలు శాఖల జిల్లా అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. ప్రొద్దుటూరులో సోమవారం దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు వైఎంఆర్ కాలనీలో నివాసం ఉండే రత్నమ్మ భర్త చనిపోవడంతో రామచంద్రారెడ్డితో సహజీవనం చేస్తున్నారు. రత్నమ్మకు కొడుకు మహేశ్వర్ రెడ్డి ఉండగా ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటారు. మహేశ్వర్ రెడ్డికి రామచంద్రారెడ్డి మధ్య గొడవ జరిగింది. దీంతో రామచంద్రారెడ్డి మహేశ్వర్ రెడ్డిని ముక్కలుగా నరికి సంచుల్లో వేసుకుని మైలవరం ఉత్తర కాలువ వద్ద పడేశాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లి ఎల్ మండలం పొంగునూరు రోడ్డులోని వై జంక్షన్ వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం యువకుడు మృతి చెందడం జరిగింది. మృతుడు మదనపల్లి మండలం వలసపల్లెకు చెందిన సాకిబ్ కి 20 సంవత్సరాలు. పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా ఈ నెల 29న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజీగా తగిన అన్ని సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరిస్తామన్నారు. 29 ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బాబా ఫకీరుద్దీన్ తెలిపారు. బి కొత్తకోట మండలం నాయుని బావి గ్రామం పట్రవారిపల్లె అన్నపూర్ణని భర్త మల్లికార్జున మంగళవారం దారుణంగా హత్య చేశాడు. తీవ్ర కలకలం రేపిన ఘటనపై సిఐ సూర్యనారాయణ కథనం. కర్ణాటక చిక్బల్లాపూర్ కి చెందిన మల్లికార్జున రెండవ భార్య రాధ, 2 పిల్లలు ఆత్మహత్య కేసులో మల్లికార్జున రిమాండ్ లో ఉండి ఈ నెల 18న బెయిలుపై వచ్చాడు. 7 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉన్న మొదటి భార్య అన్నపూర్ణ పట్రవారిపల్లెలోని పుట్టింట్లో ఉంది. మాట్లాడాలని తీసుకెళ్లి దిన్నమీదపల్లె, కొండకిందపల్లెకు మధ్యలో ఉన్న జానాలమ్మ దర్గా దగ్గర అన్నపూర్ణను చంపేసి చెట్ల పొదల్లో వదిలేసి నిందితుడు మల్లికార్జున పరారయ్యాడు. స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కమలాపురం నగర పంచాయతీ కార్యాలయంలో సాధారణ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే పి కృష్ణ చైతన్య రెడ్డి హాజరయ్యారు. మంగళవారం నగర పంచాయతీలో జరిగిన అభివృద్ధి పనులలో పూర్తిగా అవకతవకలు జరిగాయని 12వ వార్డు కౌన్సిలర్ బాబులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా, స్వయంగా మురుగు బయటపడే కాలువలను తానే చూశానని, దానికి అధికారులు ఏం సమాధానం చెబుతారని ఎమ్మెల్యే అన్నారు. ఎజెండాలో అంశాలేవి ఆమోదం తెలపకూడదని ఎమ్మెల్యే చెప్పారు. వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రానికి చెందిన ఓ బాలిక గత రాత్రి నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. చుట్టుప్రక్కల ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన 9705430721 నంబర్ కు తెలియజేయాలని కోరుతున్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ ను కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మంగళవారం కలిశారు. అమరావతి సచివాలయంలోని నారా లోకేష్ ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి, కడప నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని నారా లోకేష్ ను కోరినట్టు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగానే వైఎస్ఆర్సీపీ కార్యాలయం కట్టుకున్నారు కాబట్టే అధికారులు కార్యాలయాన్ని కూలగొట్టడం జరిగిందని, జగన్మోహన్ రెడ్డిపై గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మాకు ఎలాంటి కక్ష లేదని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలియజేశారు. నిబంధనల మేరకే ప్రభుత్వం ముందుకు వెళ్ళందని చెప్పి అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగానే వైఎస్ఆర్సీపీ కార్యాలయం కట్టుకున్నారు కాబట్టి దాన్ని అధికారులు కూలగొట్టారు తప్ప జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్సీపీ పైన మాకు ఎలాంటి కక్ష లేదు, ఇంకోటి లేదని చెప్తున్నా. నిన్న మొన్న 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో పర్యటించేటప్పుడు మీరు ఏ విధంగా భద్రత కల్పించారు? జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు వచ్చినప్పుడు ఎంత పోలీసు భద్రత కల్పించారో మీరే గమనించి ఉంటారు. పులివెందుల ప్రజలు గమనించి ఉంటారు. రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించి ఉంటారు. బ్రహ్మాండంగా ఆయనకు ఎలాంటి ఇబ్బంది జరగకోకుండా విస్తృతమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు మాత్రమే, రాష్ట్ర ప్రతిపక్ష నేత కాదు. నేనైతే శాసనమండలి సభ్యుని, ఆయన శాసనసభ్యుడు. ఆయన కంటే నేనే ఎక్కువ. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదు. శాసనసభ్యుని కంటే శాసనమండలి సభ్యుడే ఎక్కువ స్థానంలో కంటే జగన్మోహన్ రెడ్డి కంటే నేనే ఎక్కువ. నాకుండేది ఒక గన్మ్యాన్. ఒక శాసనసభ్యునికి 300-400 మంది, ఒక సాధారణ శాసనసభ్యుడు, ప్రతిపక్ష నేత కూడా కాదు, ఒక సాధారణ శాసనసభ్యునికి 300-400 మంది పోలీసులతో భద్రత కల్పించారంటే
అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పారదర్శకంగా నిష్పాక్షపాతంగా అధికారాన్ని చేస్తున్నారని, అధికారాన్ని పరిపాలిస్తున్నారనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం అసాధారణ రీతిలో 986 మంది భద్రతా సిబ్బందితో భద్రత కల్పించడం సమంజసం కాదని తులసిరెడ్డి పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో జగన్ భద్రతా సిబ్బంది మీద ప్రభుత్వం 296 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేయడం గర్హనీయమని విమర్శించారు. ఎమర్జెన్సీ గురించి ప్రధానమంత్రి పదే పదే చెప్పడం గర్హనీయమని, మోదీ గారికి చిత్తశుద్ధి ఉంటే అప్రకటిత ఎమర్జెన్సీ నుంచి దేశానికి విముక్తి కలిగించాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం అసాధారణ రీతిలో 986 మంది భద్రతా సిబ్బందితో భద్రత కల్పించడం అనేది ఇది ఏమాత్రమూ సహేతుకం కాదు, సమంజసం కాదు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద 934 మందితో, హైదరాబాద్లోని లోటస్ పాండ్ వద్ద 9 మంది, కడప జిల్లాలోని ఇడ్బల్పాయ్ వద్ద 33 మంది, కడప జిల్లాలోని పులివెందుల వద్ద ఆయన ఇంటి వద్ద 10 మంది, ఈ విధంగా 986 మందితో అసాధారణమైన భద్రత కల్పిస్తా ఉంది ప్రభుత్వం. ఇవి కాక మళ్ళీ ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన సతీమణికి 4 మందితో, ఆయన తల్లికి 3 భద్రత కల్పిస్తా ఉంది. కేవలం ఈ భద్రతా సిబ్బంది ఆయన ఖర్చు ఈ 5 సంవత్సరాల్లో 296 కోట్ల రూపాయలు. ఇది ఎవరి సొమ్ము? ప్రభుత్వ సొమ్ము. ప్రభుత్వ సొమ్ము అంటే ఎవరిది? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో 296 కోట్ల రూపాయలతో ఈ విధంగా అసాధారణ భద్రత కల్పించడం భావ్యమా? గత 10 సంవత్సరాలుగా రాజ్యాంగ విరుద్ధంగా అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతూ ఉంది. 10 సంవత్సరాలు. అక్కడేమో సంవత్సరము 9 నెలలు, 21 నెలలు. ఇక్కడ 10 సంవత్సరాలు, 120 నెలలు అప్రకటిత ఎమర్జెన్సీ, రాజ్యాంగ విరుద్ధమైన ఎమర్జెన్సీ. మొత్తం రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఈడీ గాని, ఐటీ గాని, సిబిఐ గాని, ఎన్ఐఏ గాని, ఎలక్షన్ కమిషన్ అన్నీ నిర్వీర్యమవుతున్నాయి, దుర్వినియోగం అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు దేశాన్ని తన అధీనంలో ఉన్న అప్రకటిత ఎమర్జెన్సీ నుండి దేశానికి విముక్తి కలిగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.